IBPS RRB Office Assistant Prelims Mock Test number 9 Numerical Ability Explanation. Question number 41 to 45 number series questions. So అయితే first question logic ఏంటి చెప్పండి. into 1 into 1.5 into 2 into 2.5 into 3 into 3.5 అంటే 27 into 35 యూనిట్ ప్లేస్ లో 5 రావాలి. యూనిట్ ప్లేస్ లో 5 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 లో యాక్చువల్గా ప్రింట్ మిస్టేక్ పడింది. ఇక్కడ యాక్చువల్గా ఎంత అంటే 879. ఓకేనా? సో 879 చూడండి, ఈ డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 20. ఈ డిఫరెన్స్ ఎంత? 64. ఆల్రెడీ మీకు లాజిక్ సైడ్ అయ్యే ఉంటుంది. 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ ఇది ఎంత రావాలి? 7 క్యూబ్. కావాలంటే చూడండి 343 వస్తుంది. 9 - 6 3 అండ్ 87 - 53 34. ఖచ్చితంగా ఈ వాల్యూ ఏమవ్వాలి చెప్పండి? 216 అవ్వాలి. 6 లో నుంచి 6 తీస్తే యూనిట్ ప్లేస్ లో 0 రావాలి. 536 - 216 అంటే ఎంత? ఎంత? 320. సో ఆప్షన్ ఈ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43 లో కామన్ డిఫరెన్స్ ఇదెంత? ఇదెంత? ఎంత? 18. నెక్స్ట్ ఎంత? ఎంత? 30. ఆల్రెడీ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది? 12. ఈ డిఫరెన్స్ ఎంత? 12. సో నెక్స్ట్ ఇది ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. 42. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది? కాబట్టి నెక్స్ట్ డిఫరెన్స్ కూడా ఎంత రావాలి? 12. 12 + 42 అంటే ఎంత? 54. 4 + 9 అంటే యూనిట్ ప్లేస్ లో 3 రావాలి. అయితే ఆన్సర్ 183 కావాలి, లేదా నన్ ఆఫ్ దిస్ కావాలి. 129 + 54 అంటే ఏమవుతుంది? 183. క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44 లో కామన్ డిఫరెన్స్ ఈ కామన్ డిఫరెన్స్ ఇది చూడండి ఎంత? 7. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చూడండి. అక్కడ డిఫరెన్స్ రాలేదు, మల్టిప్లికేషన్ లాజిక్ కనిపిస్తుంది. ఇంటూ ఏం కనిపించింది అంటే 6 కనిపించింది కదా. తర్వాత ఇది చూడండి, ఇది చూడండి, ఇది డిఫరెన్సే కనిపిస్తుంది, తక్కువ కనిపిస్తుంది. ఎంత డిఫరెన్స్? 5 - 4? 5. ఓకేనా? ఇక్కడ ఇంటూ ఏం కనిపిస్తుంది? 4. మీకు ఆల్రెడీ లాజిక్ సైడ్ అయిపోయి ఉంటుంది అనుకుంటాం. ఇంటూ 4 + 5 ఇంటూ 6 + 7 అలా లాజిక్. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ ఇంటూ 2. 12 × 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 24. ఇంటూ 2 + 3 ఇంటూ 4 + 5 అది లాజిక్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఇది 5, నెక్స్ట్ ఇది 10, నెక్స్ట్ 17. అయితే ఈ డిఫరెన్స్ ఎంత అంటే ఈ డిఫరెన్స్ ఎంత అంటే నెక్స్ట్ డిఫరెన్స్ అయితే 9 కావచ్చు లేదా 11 కూడా కావచ్చు. 9 చెక్ చేద్దాం. 17 + 9 అంటే ఎంత? 26. 26 + 52 అంటే 78. ఓకేనా? అయితే రెండు ఆప్షన్ ఆ లాజిక్ కూడా కరెక్టే కదా. కాకపోతే నెక్స్ట్ లాస్ట్ నెంబర్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. 78 + ఇది ఎంత అంటే 11. 11 ఇది ఏమవుతుంది? 37. 78 + 37 = 115. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 78 అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ లాజిక్ ఇచ్చారనుకోండి అప్పుడు ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 46 to 50. క్వశ్చన్ నెంబర్ 46 to 50 లో మనకి డిఐ ఇచ్చారు. సో డిఐకి సంబంధించి మనం సపరేట్గా రాయనక్కర్లేదు. సో డేటా అంతా ఉంది. అయితే డేటా ఏమి ఇచ్చారంటే దేర్ ఆర్ 4 డిఫరెంట్ కంట్రీస్ కాదు, కొరియర్ డెలివర్ పర్సన్స్ ABCD మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో నెంబర్ ఆఫ్ పార్సల్స్ డెలివర్డ్ ఇచ్చారు. సో అయితే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పార్సల్స్ డెలివర్డ్ బై C on Tuesday? How much? 140 is to A on Wednesday. A on Wednesday ఎంత? 160. ఓకేనా? 7 తో 7 2s are 7 తో 7 2s are 7 4s are 4 తో 4 5 times 20 4 6 times 24. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 5:6 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పార్సల్స్ డెలివర్డ్ బై B on Monday and Wednesday? B కి సంబంధించి మండే రోజు, అలాగే మండే రోజు ఎంత అంటే 98, వెన్స్డే రోజు ఎంత అంటే 92. ఎగ్జాక్ట్ గా రెండింటికి మిడిల్ నెంబర్ ఏమవుతుంది?
95 అవుతుంది కదా. 98 కి 92 కి మిడిల్ నెంబర్ ఏంటి 95. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. The sum of the number of parcels delivered by person D on Tuesday, that is 66, and Wednesday లో చూడండి ఎంత 72. రెండు కలిపినట్లయితే ఎంత 138 is what percentage or how much percentage of the number of parcels delivered by the person C on Thursday. Thursday ఎంత 120. 120 కి 138 అయితే 100 కి ఎంత? ఖచ్చితంగా ఆన్సర్ 100 కన్నా ఎక్కువ ఉండాలి. ఆప్షన్స్ అన్ని 100 కన్నా ఎక్కువ ఉన్నాయి. 0 క్యాన్సిల్. తర్వాత 12 తో 12 1s are 12, 18 అంటే 12 1s are 12.5. 11.5 into 10 అంటే ఏమని రాయొచ్చు 115%. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 49. The number of parcels delivered by person B on Thursday, that is 192, is how much percentage more than the number of parcels delivered by A on Thursday? A on Thursday is 150. 150 కన్నా ఎంత ఎక్కువ చెప్పండి? 152 కన్నా ఎంత ఎక్కువ 42. మీరు 150 కి చెప్పాలా 100 కి చెప్పాలా? 100 కి చెప్పాలి. సో 100 కి ఎంత అంటే సో ఆన్సర్ ఏమవుతుంది 100 కి 28. 42 is what percentage of 150? సో into 100% చేసినట్లయితే 52 times 53 times 3 తో 14 times 14 2s are 28. సో ఆన్సర్ ఏమవుతుందంటే 28% అవుతుంది. And the next question number 50. What is the average number of parcels delivered by a person on Monday? మండే రోజు చూసినట్లయితే సమ్ చేద్దాం. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 8 వచ్చింది. తర్వాత 12 plus 9 21 31 40. 408 divided by 4. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి 102. దట్ ఈస్ ఆప్షన్ డి. Sum 408 divided by 2, so 102. Next question number 51. 51 నుంచి మనకి సో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో అయితే డేటా ఏం ఇచ్చారో చూద్దాం. The income of A is 150% of the income of B, and the income of C is 120% of income of A. If the total income of A, B, C together is rupees 86,000, what is the C's income? See, the income of A is 150% of B's income. So I consider B's income is 100. From that, what is A's income? 150. The income of C is 120% of A. 120% of 150. What is 120% of 150? 180. Okay na? ఈ రేషియో తీసుకున్న మనకి 15:10:18 అవుతుంది. Total A, B, C together ఎన్ని పార్ట్స్? 43 parts. That 43 parts value is given 86,000. You are asked to calculate C's income 18 multiple. So answer ఏమవుతుందో చెప్పండి 36. 43 తో 43 2 times. 18 parts value ఎంత అంటే 2000 into 18 that is equals to 36,000. So answer ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది 36,000. Question number 52. Question number 52 లో simple interest on certain sum at certain annual rate of interest is 16% of the sum. If the numbers representing rate, percentage and time in years be equal, then what is rate of interest? So rate of interest ఎంత అంటే ఫస్ట్ ఏమన్నారంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే P, T, R percentage అంతే కదా. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారంటే 16% of what? Sum is nothing but principal amount. PP gets cancelled and also percentage cancel. ఇక్కడ ఏమన్నారంటే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. అంటే T కి బదులు R పెడితే R into R 16 ఏమని రాద్దాం ఫైనల్ R అని చెప్దాం 4 అని చెప్దాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 4%. ఓకేనా? And the next question number 53. Question number 53 లో a grocer purchased 2 kg of rice at the rate of 15 per kg and 3 kg of rice at the rate of 13 per kg. At what price a kg should he sell the mixture to earn 33 1/3% profit? 33 1/3% profit అంటే 3 parts కి 1 part profit రావాలి. సో అయితే క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే యావరేజ్ ప్రైస్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ ప్రైస్ ఎంత అంటే 2 into 15 plus 3 into 13 divided by
ఇంటూ 4/3 చేస్తున్నా. ఎందుకు ఇంటూ 4/3 చేస్తున్నా? ఇక్కడ వరకు అయితే ఓన్లీ కాస్ట్ ప్రైజే, కానీ క్వశ్చన్ అడిగింది కాస్ట్ ప్రైస్ కాదు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. మొత్తాన్ని 3 పార్ట్స్ చేసి అందులో ఒక పార్ట్ ప్రాఫిట్ ఇంటూ 4/3. సింప్లిఫై చేస్తే 2 15s are 30, 3 13s are 39. 69 divided by 5 into 4/3. 3 how many times? 23 times. 23 4s are 92/5. by 5 అంటే మీకు ఏం చెప్పాను? 92 డబల్ చేసి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టడమే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి 18.4 రూపీస్ అవుతుంది. ఓకేనా? అర్థమైనా? క్వశ్చన్ నెంబర్ 54. 54 లో 3 men can complete a piece of work in 6 days and 5 women can complete the same piece of work in 18 days. In how many days 4 men and 10 women together complete the same work? First 3 men can complete a work in how many days? 3 men can complete the work in 6 days and same work 5 women can complete the same work in how many days? 18 days. ఏమైనా క్యాన్సిలేషన్ ఉన్నాయా? 6 so 6 3 times so 3 gets cancelled. 1 man is equals to we can write 5 women. Now work ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? 4 men and 10 women. 4 men is nothing but how many women? 1 man is nothing but 5 women. 4 men is nothing but 4 5s are 20. 20 plus 10 no. 20 plus 10 no. 30 women in how many days? Total work is in terms of women 5 women into 80. Simplify just the 5 to 5 6 are 6 so 6 how many times? 3 times. What is the value? 3 days. So answer is 3 days. Okay na? అర్థమైంది అనుకున్నాను అందరికీ. ఇంకొక వేలో కూడా చేయొచ్చు క్వశ్చన్ ని. ఎలా చేయొచ్చు అంటే 3 men can complete the work in how many days? 3 men can complete the work in 6 days. కానీ క్వశ్చన్ లో ఎంతమంది men స్టార్ట్ చేయాలి? 4 men స్టార్ట్ చేయాలి. ఓకేనా? 3 men can complete the work in 6 days అని అంటే ఓకేనా? సో టోటల్ వర్క్ ఎంత అంటే 18 men. ఓకేనా? 18 men. ఇప్పుడు ఎంతమంది men స్టార్ట్ చేయాలి? 4 men స్టార్ట్ చేయాలి. అంటే 4 men can complete the same piece of work in how many days? 18/4. 18/4 అంటే ఎన్ని డేస్? 9/2 days. ఎలా అంటే 3 men can complete the work in how many days? 6 days. టోటల్ వర్క్ ఎంత అంటే 3 6 are 18 men. టోటల్ వర్క్ ఇస్ నథింగ్ బట్ ఎలా అంటే టోటల్ వర్క్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 3 men can complete the work in 6 days. టోటల్ వర్క్ ఎప్పుడైనా చెప్పాలంటే మీరు 1 day కి చెప్పాలి. అవర్స్ ఇస్తే 1 hour కి చెప్పాలి. డేస్ ఇస్తే 1 day కి చెప్పాలి. 1 day కి చెప్పడం అంటే అదే వర్క్ ని 1 day లో కంప్లీట్ చేయాలంటే ఎంతమంది men కావాలి మనకి? రోజుకి 3 men వచ్చి వర్క్ ని 6 days లో చేస్తున్నారు. అదే వర్క్ 1 day లో అయిపోవాలంటే ఎంతమంది men రావాలి? 18 men రావాలి. కానీ 4 men వస్తున్నారు అనుకున్నాను. ఓకేనా? 18 men అయితే 1 day లోనే అయిపోద్ది. 4 men అయితే ఎంత టైం పడుతుంది? 18/4 9/2 days పడుతుంది. అలాగే 10 women 5 women can complete the work in 18 days. 10 women can complete the same piece of work in 9 days. 5 women 18 days లో చేస్తే 10 women ఎన్ని రోజుల్లో చేస్తారు? 10 women can complete the same piece of work in 9 days. Consider this is like A, consider this is like B. A can do work in 9/2 days, B can do the same piece of work in 9 days, and A and B together can complete the same piece of work in how many days? Okay, 9/2 into 9 divided by 9/2 plus 9. So by 2 cancel చేసేసి 9 into 9 divided by ఇక్కడ ఏమవుతుందంటే 3 into 9 అవుతుంది. 9 9 cancel. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 days. అదొక వే. ఓకేనా? పెద్దదేం కాదు, అది పెద్దది కాదు. యాక్చువల్గా మీకు అలా అనిపిస్తుంది కానీ పెద్దది కాదు. 3 men can complete the work in 18 days అన్నదాన్ని మీరు దాన్ని కొంచెం ఈజీ చేసుకోగలిగితే అయిపోయినట్టే. ఓకేనా? కొన్నిసార్లు డైరెక్ట్గా మనకు కనిపించినప్పుడు ఇలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 అయిపోయింది కదా. 55 if 2 dice are rolled together, then find the probability of getting a sum of numbers on both dice on even numbers. ఎప్పుడైనా కానీ ఈవెన్ నెంబర్స్ 2 డైస్ మీద ఈవెన్ నెంబర్స్ కనిపించాలన్నా, 2 డైస్ మీద ఆడ్ నెంబర్స్ కనిపించాలన్నా, 2 ఈవెన్ నెంబర్స్ కనిపించాలన్నా ఆఫ్ వస్తుంది, 2 ఆడ్ నెంబర్స్ కనిపించాలన్నా ఆఫ్ వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా ఆన్సర్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. లేదు మీరు రాసుకుంటానన్నా రాసుకోవచ్చు. రాస్తున్నా చూడండి. ఈవెన్ నెంబర్స్ 2 ఉండాలంటే 2,2, 2,4, 2,6. వీటిని ఉల్టా రాస్తే, ఉల్టా అంటే 2,2 అని రాయలేము, 2,2 అని రాయలేము, కానీ 4,2 అని రాయొచ్చు, 6,2 అని రాయొచ్చు. ఇక్కడ వరకు ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ 4,4
తర్వాత 4,2, తర్వాత 4,6. ఓకేనా? ఇంకేమైనా వస్తాయి అందులో? రావు. దీన్ని ఇలా రాసుకోవచ్చు 2,4 ఆల్రెడీ అయిపోయింది కదా. 6,4. 6,4 అంటే ఇక్కడ వరకు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. ఏమైంది? 4,2 ఆల్రెడీ అయిపోయిందా? ఏమన్నారు? ఆఫ్ గెటింగ్ ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ బోత్ డైస్ ఆన్ ఈవెన్ నెంబర్ రావాలంటారా? ఆఫ్ రావు, ఎగ్జాక్ట్ ఆఫ్ రావు. యాక్చువల్గా ఏంటంటే ఇవి 1 పార్ట్ వస్తాయి అనుకుంటా, 3 పార్ట్స్ వస్తాయి. 2,2, 2,4, 2,6, 4,2, 6,2. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? 1, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ సమ్. ఓకే, గెటింగ్ ఎ సమ్ అంటే హాఫ్ ఏ పాసిబిలిటీ. గెటింగ్ ఎ సమ్ అంటే మనకి సమ్ పాసిబిలిటీ ఏంటంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. పై నుంచి రాస్తాను ఒకసారి. సమ్ అన్నారా? నేను అనుకున్నాను రెండింటి మీద ఈవెన్ నెంబర్స్ అనుకున్నాను. సమ్ కావాలంటే మినిమం సమ్ పాసిబిలిటీ ఎంత అంటే 2 1. ఇది రాంగ్. 2 1, తర్వాత నెక్స్ట్ 4 1, 6 1, తర్వాత 8 1, 10 1, 12 1. 2 రావాలంటే పాసిబిలిటీ 1, 4 రావాలంటే 3, 6 రావాలంటే 5, 8 రావాలంటే 5, 10 రావాలంటే 3, 12 రావాలంటే 1. ఇవన్నీ సమ్ చేస్తే ఇక్కడ వరకు సమ్ చేస్తే 9, ఇక్కడ వరకు సమ్ చేస్తే 9, 18/36. 18/36 అంటే ఆన్సర్ ఏంటి? 1/2. వాటిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మినిమం సమ్ పాసిబిలిటీ 2 1, 2, 3, 4, 5, 6, 7, నెక్స్ట్ 8, 9, 10, 11, 12. సమ్ 2 రావాలంటే పాసిబిలిటీ ఒకటే. సమ్ 2 రావాలన్నా 12 రావాలన్నా పాసిబిలిటీ ఒకటే. ప్రాబిలిటీ ఏంటంటే 1/36. 3 రావాలన్నా 11 రావాలన్నా పాసిబిలిటీ ఏంటంటే 3 కన్నా ఒకటి తగ్గిస్తారు, 2/36. 4 రావాలంటే 4 కన్నా ఒకటి తగ్గిస్తారు, 3/36. సమ్ 5 రావాలంటే 5 కన్నా ఒకటి తగ్గిస్తారు, 4/36. అలాగే సమ్ 6 రావాలంటే ఒకటి తగ్గిస్తారు, 5/36. సమ్ 7 రావాలంటే ఒకటి తగ్గిస్తారు, 6/36. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ఫస్ట్ నేను మిస్టేక్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నానంటే 2 డైస్ మీద ఈవెన్ అనుకున్నాను. అది కాదు. క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఎంత రావాలి? ఈవెన్ నెంబర్ రావాలి. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈవెన్ నెంబర్ రావాలన్నా, సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ నెంబర్ రావాలన్నా ప్రాబిలిటీ ఎంత అంటే 1/2. అర్థమైందా? మళ్ళీ చెప్పనా ఒకసారి? చెప్పనా? సమ్ యాక్చువల్ ఇనిషియల్గా నేను సమ్ అనుకోలేదు. సమ్ ఈవెన్ నెంబర్ రావాలనుకున్న సమ్ 1/2, ఆడ్ నెంబర్ రావాలనుకున్నా 1/2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 నుంచి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. సో అయితే ఫస్ట్ సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి? ప్లస్ 20 అంటే 5 4 జా, తర్వాత 2 × 28 అంటే 56, 7 8 జా, ఇంటూ 2. ఇక్కడ ఇంటూ 2 పెడుతున్నా. ఇక్కడ ఎందుకు ఇంటూ 2 పెడుతున్నాను? y² కోషన్. ఇది 10 అవుతుంది, ఇదేమవుతుంది? 8 అవుతుంది. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే ఈ రిలేషన్ గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫైనల్ రిలేషన్ ఈక్వల్. ఫైనల్ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. x + 3 = +or -8. x వాల్యూ కావాలంటే +8 + 3, 11 ఒకటి. x వాల్యూ 11 ఒకటి, -8 + 3 అంటే -5 ఒకటి. y వాల్యూ ఎంత అంటే y² - 7y = 0 అంటే y of y - 7 = 0 అని పెడితే y వాల్యూ 0 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు. ఫస్ట్ రిలేషన్ గ్రేటర్ దెన్. ఓకే, ఈ రిలేషన్ గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ లెస్ దెన్. ఫైనల్ ఆన్సర్ ఏంటి? రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకే, ఎక్కడెక్కడ? +8 + 3 అంటే 11, -8 + 3 అంటే ఏదైతే -8 - 3 -8. ఓకే, ఇది వాల్యూస్ రాంగ్ తీసుకున్నాను. ఇక్కడ +8 - 3 అంటే 5, తర్వాత -8 - 3 అంటే -11. ఇక్కడ 0 వచ్చింది, ఇంకొకటి ఏంటి? 7. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్.
సెకండ్ రిలేషన్ లెస్ దెన్, ఒకటి లెస్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి డిస్టర్బ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. సో x square is equal to 36, x is equal to plus or minus y cube is equal to 125 అంటే y వాల్యూ ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఫైనల్ రిలేషన్ కెనాట్ బి డిస్టర్బ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఏమైనా లాజిక్ ఉందా? లేదు కాబట్టి సాల్వ్ చేసేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ ని నేను 5 తో మల్టిప్లై చేస్తాను. 5 3 దా 15x, 5 2 దా 10y is equal to 5 into 31 155. సెకండ్ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తున్నా. 2 7 దా 14x, 2 5 దా 10y, 2 into 68 అంటే 136. ఓకేనా, ప్లస్ మైనస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే x is equal to 155 నుంచి 136 తీసేస్తే x వాల్యూ 19 అయితే 3 into 19 minus 2y is equal to 31, 57 minus 31 is equal to 2y. ఓకేనా, 6 26 divided by 2 is equal to y. y వాల్యూ ఎంత? ఫైనల్ x గ్రేటర్ దెన్ y, 19 గ్రేటర్ దెన్ 30. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. సాల్వ్ చేస్తానంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60 లో ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి చెప్పండి. ప్లస్ ప్లస్ 15 22 into 15 అంటే చూడండి. 330 అంటే ఏమని రాయొచ్చు అంటే 11 into 30 అని రాయొచ్చు. మళ్ళీ 11 into 2 into 15 అని రాస్తే 22 15 అంటే ఎంత? 37 సరిపోయింది. అలాగే ఇక్కడ కూడా ప్లస్ ప్లస్ తీసుకుంటే 30 10. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్ని గ్రేటర్ దెన్ కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? x గ్రేటర్ దెన్ y. అన్ని రిలేషన్స్ గ్రేటర్ దెన్ కనిపిస్తున్నాయి, x గ్రేటర్ దెన్ y. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 to 73 సింప్లిఫికేషన్ క్వశ్చన్స్. అయితే ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాను నేను. ఈ వీటికి ఎల్సిఎం ఏమవుతుంది? 60. పైన చూడండి 320 జా, తర్వాత 5 తో 5 12 జా, 12 2 జా 24, 4 15 జా, 15 3 జా 45 ప్లస్ 6 11 జా 66. ఫైనల్ గా వాల్యూ మొత్తం ఎంత అయిందో చూడండి. 66 plus 24 90, 110, 110 plus 45 155 by 60. అయితే ఫైనల్ గా 5 తో 5 12 టైమ్స్, 5 తో 5 31 టైమ్స్, 12 తో 12 2 24. ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 7 by 12 మిగిలింది. ఓకేనా, యువతల మొత్తం మనకి ఏమొచ్చింది? 2 7 by 12 వచ్చింది. అవుతుంది ఏముంది? 3 minus x by 12 ఉంది. అయితే ఆ x by 12 ని తీసుకురండి. ఓకేనా, ఇక్కడ ఏమని రాస్తున్నారంటే 3 minus 2 7 by 12. 3 minus 2 అంటే ఎంత? 1. ఓకేనా, 1 minus 7 by 12. ఫైనల్ గా దీని ఏమని రాయొచ్చు? 5 by 12. x వాల్యూ ఏమని చెప్పొచ్చు? 5 అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా, మరి వేరే పిక్ ఏం లేదు, నేను చేయలేను కదా, చేయడానికి ఏం లేదు కూడా అక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చేయగలరు. అచ్చా నెక్స్ట్ క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ 62లో 20% ఆఫ్ 1500, 300 minus 75% of 200, 150 is equal to 125% of 125% నేను 5/4 అని రాస్తున్నాను ఇంటూ h. ఈ వాల్యూ ఎంత? 150 into 4/5 is equal to h. 5 తో 5 30 times 3 4 గా 120. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. 6 12 గా పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 6 12 గా 72 మైనస్ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 2 20 గా 40 is equal to x పర్సెంటేజ్ ఆఫ్ 64. అయితే రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత చెప్పండి? 32 అనేది 64 లో ఎంత పర్సెంటేజ్? 32 అనేది 64 లో ఎంత పర్సెంటేజ్? ఓకేనా, 50%. లేదా సింప్లిఫై చేస్తానని చేసుకోవచ్చు. x into 64/100 అంటే 32 తో 2 times 2 తో 50 times x అంటే పంపిస్తే 50. క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 16 4 గా 9 11 గా 8 square 64 minus 3 61 into x. ఈ వాల్యూ ఎంత అంటే 183 divided by 61 is equal to x 61 3 times
సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65 లో x వాల్యూ అడుగుతున్నారు. 5 5s are 25 plus 8 4s are 32 divided by 40 into x by 19 is equals to 33. So 25 plus 52 అంటే ఎంత 57 by 40 into x by 19 is equals to 19 to 19 3s are 3 to 3 11s are x is equals to 440. ఎక్కడ 11 మల్టిపుల్ అంటే ఇక్కడ 11 మల్టిపుల్ అని మనం చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ 11 ఉంది. ఒకవేళ అనుకోకుండా ఈ క్యాలిక్యులేషన్ లో 11 వస్తే 11 క్యాన్సిల్ అయిపోతుంది కదా, క్యాన్సిలేషన్ జరగదు అన్నప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. 66 లో 3 తో 3 4 టైమ్స్, ఓకేనా. సో తర్వాత 20% అలా ఉంచండి, అలా ఉంచడం పాయింట్ లోనే వచ్చేటట్టు ఉందండి. 4 తో 4 5 టైమ్స్, 5 5s are 25% of 375 అంటే 1/4 పార్ట్. 1/4 పార్ట్ అంటే 1/4 పార్ట్ 375 డివైడెడ్ బై ఎంత అవుతుందో చూడండి. 4 తో 4 9s are 36, 4 3s are 12, 93.75 ఆప్షన్ బి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. 67 లో రూట్ ఎక్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది, ఓకేనా కదా. మీరు అది చూడాలి, రెండు ఆప్షన్లు తప్పు చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 68. క్వశ్చన్ నెంబర్ 68 లో నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ లేకపోతే వద్దులేండి, ఆప్షన్ కూడా అన్ని మనకి యూనిట్ ప్లస్ 5 ఉన్నాయి కాబట్టి 712 92 into 0.5 అంటే 92 లో ఆఫే కదా. 92 లో ఆఫ్ ఎంత 46, 2 plus 6 2 plus 6 8 minus 3 5, తర్వాత 1 plus 4 5 5 minus 8 minus 3 అంటే 7 వస్తుంది. ఇక్కడ 6 ఉంటుంది, ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 675 అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. 31 తో ఖచ్చితంగా ఇక్కడ యూనిట్ ప్లస్ ఏమవుతుంది 6a, ఇక్కడ యూనిట్ ప్లస్ 1 6 plus 4 10 10 plus 1 అంటే యూనిట్ ప్లస్ 1 రావాలి 451. ఇక్కడ యూనిట్ ప్లస్ 6a, ఇంకా వేరే పాసిబిలిటీ లేదు. 1 into 6a వస్తుంది 6, ఓకేనా. ప్లస్ 4 ప్లస్ 9 స్క్వేర్, 9 స్క్వేర్ అంటే 81, యూనిట్ ప్లస్ 1 6 plus 4 10 10 plus 1 అంటే యూనిట్ ప్లస్ 11 అంటే 1 ఆప్షన్ ఏముంది ఒకటే ఉంది, ఆప్షన్ ఈ, అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడ కూడా అలాగే ఉంది కాబట్టి 6 స్క్వేర్ 36, 6 plus 4 plus 4 అక్కడ ఒక 4 ఉంది, ఒక 4 క్యాన్సిల్ చేసేయండి. ఇటు 10 ఉంది, అటు వెళ్ళినా కానీ యూనిట్ ప్లస్ 0 రావాలి. యూనిట్ ప్లస్ 0 ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. 71 లో 12 తో 12 8 టైమ్స్ ఖచ్చితంగా యూనిట్ ప్లస్ 6 రావాలి, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది. 0 తో ఏ నెంబర్ మల్టిప్లై చేసి యూనిట్ ప్లస్ 0 వస్తుంది. ఖచ్చితంగా యూనిట్ ప్లస్ 6 ఉండాలి, 6 ఆప్షన్ ఉంటుంది 1936, ఓకే. నెక్స్ట్ 72. 72 లో సో చూడండి ఇక్కడ 1 9s are 9, ఇక్కడ 6 plus 9 అంటే యూనిట్ ప్లస్ ఎంత రావాలి 5. ఏం జరిగింది 3 తో 3 6 600. యాక్చువల్గా ఫస్ట్ ఈ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ ఇస్తాను. 11 19s are 11 19s are ఎంత 209 plus 306, so 5 1 క్యారీ. సో 1 5 తో ఆప్షన్ ఏది ఎండ్ అయింది ఆప్షన్ సి ఒకటి ఎండ్ అయింది. లాస్ట్ లో 1 5 వచ్చింది కదా, 1 5 ఎండ్ అయిన ఆప్షన్ ఏమిటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ 73. 73 12 స్క్వేర్ 144 ప్లస్ 256 రెండు కలిపి ఎంత 400 డివైడెడ్ బై 4 స్క్వేర్. 400 ఏమని రాయొచ్చు 20 స్క్వేర్ 20/4. సో 20/4 అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74 నుంచి మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు మళ్ళీ. 162 liters of mixture milk plus water contains milk and water in the ratio 4:5 respectively. How many liters of milk should be added to the mixture so that the ratio of the quantity of milk and water in the resultant mixture becomes 11:9 respectively? Question ఏమడుగుతున్నారు, how many liters of
milk should be added. సో అయితే ఫస్ట్ రేషియో ఎంత అంటే 4:5. ఇదే రేషియో. ఆ తర్వాత మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఎంత అవ్వాలి? 11:9. ఏం కలపాలి? మిల్క్ కలిపితే మిల్క్ మారుతుంది కానీ వాటర్ మారదు కదా. అందుకని దీన్ని 9తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 5తో మల్టిప్లై చేస్తాను. 9 4 గా 9 5 గా 5 11 గా 5 9 గా. ఇది మారలేదు, ఇది మారింది. ఎన్ని పార్ట్స్ పెరిగింది? ఖచ్చితంగా ఆన్సర్ 19 మల్టిప్లై ఉండాలి, 38 లీటర్స్. ఓకేనా? అక్కడ వరకు 19 వచ్చిన తర్వాత 19 మల్టిప్లై ఉండాలి. లేదా కంటిన్యూ చేస్తానంటే ఈ రెండు కలిపి ఎన్ని పార్ట్స్? 61 81 81 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ఎంత ఇచ్చారు? 162. వాట్ ఈస్ 1 పార్ట్ వాల్యూ? 2. వాట్ ఈస్ 19 పార్ట్స్ వాల్యూ? 19 2s are 38. So option B. Question number 75. A started a business by investing how much? X plus 400. 6 months later, B joined her with an investment of rupees X minus 500. If at the end of the 2 years, profit share received by A and B is rupees 8,000 and 5,000 respectively, then find the initial investment of B. First, A invested X plus 400 for how many months? 24 months. Consider like 6 months is like 1 part. But any parts? 4 parts. And X minus 500 is for how many parts? Like how many months? 3 months laga. Is equal to question ఎంత అన్నారు? 8,000 divided by 5,000. దాన్ని 8/5 అని రాస్తాం. సో అయితే 4 2 times. Finally, X plus 400 divided by X minus 500. దీని నుంచి ఇది 2/5 కాదు, 6/5. ఓకేనా? అయితే పై దానికి కింద దానికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? X క్యాన్సిల్ అయితే 400 plus 500. మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? మన క్వశ్చన్ లో ఎన్ని పార్ట్స్ అడుగుతున్నారు? బి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 9 గా 45. ఒక ఆన్సర్ ఏమవుతుందంటే 4,500. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. క్వశ్చన్ నెంబర్ 76 లో Abdul usually walks at the speed of 12 km per hour from his home to gym. If he walks at speed equals to 125% of his usual speed, he reaches the gym 36 minutes early. If he walks at 80% of his usual speed, how much time would he take to reach the gym? ఫస్ట్ అయితే నేను మొత్తం అక్కడ 3 స్పీడ్స్ ఉన్నాయి. S1 S2 అని తీసుకున్నా. ఇది 100% ఆఫ్ ది స్పీడ్, ఇది 125% ఆఫ్ ది స్పీడ్. ఇదేంటి? ఇదెంత? 80% ఆఫ్ ది స్పీడ్. అయితే స్పీడ్ రేషియో ఎంత అంటే ఆ మూడింటికి రేషియో ఎంత? 5తో 5 16 గా, తర్వాత 5తో 5తో పోతుందా? 20తోనా? 5తోనే పోతుందా? 5 20 టైమ్స్ 16 కదా అవుతుంది. ఒక పని చేద్దాం, ఈ రెండింటికి రేషియో తీసుకుని అలా ఉంచాలి. ఎందుకంటే 5తో 16 టైమ్స్ 20 టైమ్స్ 25 అయితే ఇప్పుడు మనం దానికి ఇన్వర్స్ రేషియో తీసుకోవాలి. ఇన్వర్స్ రేషియో తీసుకోవాలంటే నెంబర్ పెద్ద అయిపోతాయి. ఇండివిజువల్ గా చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటికి చేస్తున్నాం. ఇక్కడ స్పీడ్ రేషియో ఏంటి? దీనికి 20తో 25తో 25 4 టైమ్స్ 5 టైమ్స్. ఇది స్పీడ్ రేషియో. దాని నుంచి టైం రేషియో ఏమో చెప్పండి? 5:2. అలాగే ఇక్కడ చూడండి, అలాగే ఈ రెండింటికి తీసుకున్నాను. ఆ రెండింటికి తీసుకొని ఇక్కడ రాస్తున్నాను. ఆ రేషియో ఎంత చెప్పండి? 4:5. ఇక్కడ టైం రేషియో ఉన్నది 5:4. ఫైనల్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ముందు క్యాలిక్యులేట్ చేసే ముందు ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చారు. 80% లాస్ట్ లో మాట్లాడదాం. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? ఆ 1 పార్ట్ వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? 36 minutes అన్నారు. అంతే కదా అన్నారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 36 minutes. 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 180 minutes. అయితే ఇక్కడ ఈ 5 పార్ట్స్ అనేది ఇక్కడ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ 180 minutes అయితే మీరు ఎన్ని పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి?
5 parts 180 divided by 4 into 5 అదే ఫైనల్ ఆన్సర్ ఓకేనా సో 4 into 45 225 minutes 225 minutes ని 3 hours plus 45 minutes అని రాయొచ్చు సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది అర్థమవుతుందా మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను చూడండి అయితే ఫస్ట్ ఇలా కొని యూజువల్ స్పీడ్ ఎస్ అనుకున్నాను ఫస్ట్ దీని స్పీడ్ S1 అనుకున్నాను యూజువల్ స్పీడ్ 100% అనుకుంటే 125% స్పీడ్ వెళ్తున్నాడు ఓకేనా సో ఇది 100% అనుకుంటే 125% ఇది రేషియో ఎంత 4:5 ఇది స్పీడ్ రేషియో మరి దాని నుంచి టైం రేషియో ఏమవుతుంది 5:4 ఓకేనా ఎంత తక్కువ టైం పట్టిందని అంటే 1 part ఎర్లీ దట్ ఈస్ 36 minutes అయితే యూజువల్ టైం 5 parts ఎంత 180 minutes 3 hours యూజువల్ టైం ఎంత అంటే ఆన్సర్ ఏంటంటే 3 hours కానీ యూజువల్ టైం అడగలేదు ఇప్పుడు ఏం జరిగిందని అంటే S2 క్యాలిక్యులేట్ చేస్తాం S 100% అనుకుంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ 80% దాని నుంచి రేషియో మనం ఏం చెప్పొచ్చు ఇది మరి ఇప్పుడు టైం రేషియో అవుతుంది 4:5 ఇందులో మనకు ఆల్రెడీ యూజువల్ టైం తెలుసు యూజువల్ టైం ఎన్ని పార్ట్స్ ఆ 4 parts వాల్యూ క్వశ్చన్ ఎంత ఇచ్చారు 180 1 part వాల్యూ ఎంత 45 5 parts వాల్యూ ఎంత 5 into 45 225 minutes 225 minutes అంటే 180 minutes plus 45 minutes 180 minutes అంటే 3 hours plus 45 minutes అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 Question number 77 a boat can travel 90 kilometers in upstream in 270 minutes. If the speed of the stream is 4 km per hour, then find the distance covered by the boat in downstream in 150 minutes. Question 150 minutes ante enta 2.5 hours. 150 minutes ante enta 150 minutes ante 2.5 hours. 2 hours ante 120 30 minutes ante half an hour. 2.5 hours ఏమని చెప్పొచ్చు 5/2 hours అని ఆన్సర్ 5 మల్టిపుల్ అయ్యి ఎప్పుడు వచ్చో చెక్ చేయొచ్చు మరి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి 70 ఒకటి 80 ఒకటి సరేనా సో అయితే ఇప్పుడు 190 కిలోమీటర్స్ ని అప్ స్ట్రీమ్ లో వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ లో 190 గా 90 అది 90 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అన్నారు ఎంత టైం పడుతుంది 270 by 60 80 hours చేస్తాం ఓకేనా 90 తో 90 how many times 3 times 60 by 3 అంటే ఎంత అవుతుంది అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్ పర్ అవర్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ కరెంట్ స్పీడ్ దట్ ఈస్ 20 దాని నుంచి బోట్ స్పీడ్ వాల్యూ ఎంత 20 ప్లస్ 4 24 ఎందుకని ఆల్రెడీ సిఎస్ వాల్యూ ఎంత అన్నారు 4 అన్నారు అయితే ఇప్పుడు డిస్టెన్స్ కవర్డ్ బై ది బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఓకేనా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి బోట్ స్పీడ్ ప్లస్ కరెంట్ స్పీడ్ 24 ప్లస్ 4 28 డిస్టెన్స్ ఎంత అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ టైం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 28 టైం ఎంత అంటే 5/2 hours 2 తో 2 14 are 14 5 are సో ఆన్సర్ ఏమవుతుంది 70 కిలోమీటర్స్ ఆప్షన్ ఏ ఓకేనా మీరు యాక్చువల్గా ఈ డిఎస్ ఇంతవరకు లాగనక్కర్లేదు యూఎస్ వాల్యూ 20 అయితే దానికి 2CS యాడ్ చేస్తే సరిపోతుంది ఓకేనా 2CS అంటే డైరెక్ట్ 28 యాడ్ చేసేయడమే 28 next question number 78 లో a rectangle's length and breadth are in the ratio 5:4 if the perimeter of the rectangle is 126 find the area of the rectangle అంటే 5 4s are 20 so 20 multiply ఉండాలి బట్ ఉన్నాయి ఆప్షన్స్ అన్ని ఉన్నాయి చూద్దాం సో perimeter of the rectangle 2 of L plus B 2 of L plus B ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో 126 L is to B ఏమి ఇచ్చారు 5:4 2 of L plus B అంటే ఎంత 9x is equals to 126 అయితే 9 తో 9 14s are 2 తో 2 7s are x వాల్యూ ఎంత 7 క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే ఏరియా L into B అడుగుతున్నారు ఓకేనా సో అయితే 7x అది 5x into 4x 5 4 is 20 into x square అంటే 7 square 49 కి డబుల్ 98 సో ఆన్సర్ ఏమవుతుందంటే 980 సెంటీమీటర్ స్క్వేర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 an office has only 20 men and 24 women
The average weight of the each man and each woman are 18 kg and 15 kg respectively. If two persons of weight 20 kg, 28 kg leave the office, then what is the average weight of the remaining persons? So 18, 15 అన్నారు average. ఖచ్చితంగా 18 కి 15 కి మధ్యలో ఉండాలి ఆన్సర్. ఉన్నాయండి ఆప్షన్స్ ఉన్నాయి. చూద్దాం. 20 మెన్ యొక్క యావరేజ్ 18 అయితే సమ్ ఏమవుతుంది 20 into 18. అలాగే 24 ఉమెన్ యొక్క యావరేజ్ ఎంత 15. 24 into 15 ఉమెన్ యొక్క సమ్ అవుతుంది. అందులో నుంచి బయటకి ఎంత వెళ్ళిపోతుంది, ఒకరు 20 kg పట్టుకెళ్తున్నారు, ఒకరు 28 పట్టుకెళ్తున్నారు. ఇద్దరు కలిపి ఎంత పట్టుకెళ్తున్నట్టు 48 డివైడెడ్ బై ఇనిషియల్ గా అయితే 20 ప్లస్ 24 44 ఉండే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోతున్నారు కాబట్టి 42. ఓకేనా, సింప్లిఫై చేస్తే 6 తో 6 7 జా, 6 తో 6 3 జా, 6 4 జా, 6 8 జా, 3 20 are 60, 4 15 are 60, minus 8 divided by 7. 120 minus 8 అంటే 112 by 7. 7 తో 7 how many times 16 times. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి 16 kg అవుతుంది. అదైనా ఆ సమ్ము ఈ సమ్ము బయటికి వెళ్ళిపోయింది మైనస్ చేసేసి డివైడెడ్ బై ఇద్దరు బయటికి వెళ్ళిపోయారంటే ఇంకా 42 మెంబర్స్. Next question number 80. So an item is marked up by 45% above its cost price and sold after giving a discount of 20% on its marked price. If the total profit earned in the transaction is 48, what is the cost price? First అయితే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్క్డ్ ప్రైస్ ఎంత పెట్టాడు 145. ఇందులో 20% డిస్కౌంట్ అంటే 14.5 డబుల్ 29 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినట్టు. 29 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 116 కమ్మినట్టు. ప్రాఫిట్ ఎంత దట్ 16 పార్ట్స్ వాల్యూ ఇస్ 48, 1 పార్ట్ వాల్యూ 3. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అనుకున్నాం 100 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది 300. ఆప్షన్ డి.